వారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రులు మరి ఆయన మద్దతు పార్టీలన్నీ కూడా అంతా రకరకాలుగా ఆపసోపాలు పడతా ఉన్నారు. మరి 1 కోటి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెంపలు చెల్లుమనిపించేలాగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇంకా కూడా వీరందరికి కూడా బుద్ధి రావటం లేదు. పైగా ప్రజలు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని వారి యొక్క భాగస్వామ్యాన్ని వీళ్ళంతా కూడా ఏ విధంగా హేళన చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తులతో ఏ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మరి 1 కోటి సంతకాలు చేసిన వాళ్ళందరినీ కూడా దొంగలని సైకోలని ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ 1,04,11,136 మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతాం. ప్రజలంటే మీకు భయం గాని వారి పట్ల కన్సర్న్ ఏ మాత్రం కూడా లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది. మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు, మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని తప్పుపడుతుంటే మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ బండకేసి కొట్టినటువంటి విషయం కూడా నేను చూసాను. ఇక పీపీపీ అంటూ దానికి ఏవేవో అర్థాలు వీళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ ఇంకేదో డైలాగులు మాట్లాడుతూ ఇక ఏదేదో దీని మీద ఒకరు ఒక్కొక్కలాగా వాళ్ళకి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ విధంగా దీన్ని కామెంట్ చేస్తూ ఏ విధంగా దీన్ని హేళన చేస్తూ వెళ్తున్నారో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ 1 కోటి సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయమనేటువంటి సంకేతాలు ఇచ్చారు. మరి ఇవే సంకేతాలని ప్రజల యొక్క ఆవేదనని నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాలన్నిటి ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేంద్ర కార్యాలయంలో ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి జగన్ గారు వాటన్నిటిని కూడా గవర్నర్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజల ఆలోచనకు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు పూర్తిగా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, మరి మేము మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా మేము అడుగులు ముందుకు వేసి ఒక 7 మేము తీసుకొచ్చి అందులో ఒక 5 ప్రారంభించాము. ఇంకా మిగతావి కొన్ని కంప్లీట్ అయినవి కొన్ని కంప్లీట్ కానటువంటి ఆ 10 కాలేజ్లను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాలేజ్లని ప్రైవేటైజేషన్ పేరుతో అమ్ముకుంటున్నారో ఒక స్కామ్ చేస్తున్నారనేటువంటి విషయాలన్నీ కూడా గవర్నర్ గారితో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము అండ్ ఈ 1 కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా దీన్ని చేపట్టాము, ప్రజలు స్వచ్ఛందంగా ఎలా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఇది ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసినటువంటి తీరుని అన్ని కూడా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.